dear students. So now I am going to discuss today about transitive closure of a relation. Transitive closure of a relation గురించి తెలియాలంటే ముందు మీకు ట్రాన్సిటివ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ రిలేషన్ తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ట్రాన్సిటివ్ క్లోజర్ ఆఫ్ ఏ రిలేషన్ టాపిక్ అర్థమవుతుంది. సో ముందుగా మీరు ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ ఆఫ్ ఏ రిలేషన్ అంటే ఏంటో తెలుసుకొని ఈ వీడియో చూడండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఎక్స్ప్లెయిన్ చేయబోవట్లేదు. ట్రాన్సిటివ్ క్లోజర్ ఆఫ్ ఏ రిలేషన్ తెలుసుకోవాలంటే ముందు మీరు ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ గురించి తెలుసుకొని ఈ వీడియో చూడండి. ఎస్, లెట్ x be a finite set containing n elements. x అనేటువంటి సెట్ లో n ఎలిమెంట్స్ ఉన్నాయనుకుందాం. ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n ఉన్నాయనుకుందాం. r is a relation on x అనుకుందాం. సో ఒక సెట్ మీద ఒక రిలేషన్ డిఫైన్ చేస్తారు కదా. సో లెట్ r is a relation defined on capital X. Then the transitive closure of a relation r on x is denoted by r power plus. r power plus ఇది నోటేషన్ అన్నమాట. ట్రాన్సిటివ్ క్లోజర్ ఆఫ్ ద రిలేషన్ r అని అర్థం. r ప్లస్ అంటే r పవర్ ప్లస్ అంటే అండ్ ఈస్ గివెన్ బై ద రిజల్ట్ ఏంటంటే r పవర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు r యూనియన్ r స్క్వేర్ యూనియన్ అండ్ సో ఆన్ యూనియన్ r పవర్ n. n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ capital X on which the relation r is defined. r అనే రిలేషన్ ఏ సెట్ మీద అయితే డిఫైన్ చేసి ఉందో ఆ సెట్ లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం n అనుకున్నాం కదా. n ఇక్కడ చెప్పినటువంటి n ఈ n అన్నమాట. సో r ప్లస్ ఈజ్ ఈక్వల్ టు r యూనియన్ r స్క్వేర్ యూనియన్ అండ్ సో ఆన్ యూనియన్ r పవర్ n. r అనేది రిలేషన్ కదా. రిలేషన్ ఈజ్ ఆల్సో ఏ సెట్ అండి. రిలేషన్ లో ఏముంటాయి? ఆర్డర్ పేర్స్ ఉంటాయి, కామాతో సపరేట్ చేసుకుంటాం, కర్లీ బ్రేస్ తో ఎంక్లోజ్ చేస్తాం. కాబట్టి రిలేషన్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సెట్. r స్క్వేర్ కూడా ఒక సెట్, అలా r పవర్ n కూడా ఒక సెట్. ఈ సెట్స్ కి మనం యూనియన్ కనుక్కోవచ్చు కదా. రెండు సెట్స్ కి లేదా అంతకంటే ఎక్కువ సెట్స్ కి యూనియన్ ఎలా కనుక్కుంటాము? అలానే ఇక్కడ కూడా r యూనియన్ r స్క్వేర్ యూనియన్ సో ఆన్ యూనియన్ r పవర్ n కూడా కనుక్కోవచ్చు. ఆఫ్టర్ we calculating r square, r cube and so on r power n, we will find the union of it. That gives the transitive closure of the given relation capital R. So ఇది definition of transitive closure. సో ఇక్కడ r square అంటే ఏంటి, r cube అంటే ఏంటి, r power 4 అంటే ఏంటి and so on, ఇలా r power 5 r power 6 ఎలా రాయొచ్చు వీటిని బట్టి చూద్దాం. r స్క్వేర్ అంటే ఇది ROR అని చదవద్దు మీరు. r సర్కిల్ r అండి. సర్కిల్ ది కాంపోజిషన్ ఆఫ్ రిలేషన్స్ అన్నమాట. కాంపోజిషన్ ఆఫ్ రిలేషన్స్. r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r సర్కిల్ అని చదవాలి. దీన్ని ఓ కాదు, ఇది సర్కిల్. r సర్కిల్ r. అదే విధంగా r క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ సర్కిల్ r, లేదా r సర్కిల్ r స్క్వేర్ అని కూడా రాయొచ్చు. దీన్నే మనము r సర్కిల్ r స్క్వేర్ కూడా రాయొచ్చు, మీ ఇష్టం. కాంపోజిషన్ ఆఫ్ రిలేషన్ ప్రకారం ఎలా అయినా రాయొచ్చు. అంటే ఇక్కడ మనము రెండు నెంబర్లకైతే ఎలా రాస్తాము? ప్రోడక్ట్. అలానే ఇది ప్రోడక్ట్ ఆఫ్ రిలేషన్స్ అన్నమాట. ఇది ప్రోడక్ట్ ఆఫ్ రిలేషన్ ని కాంపోజిషన్ ఆఫ్ రిలేషన్స్ అంటాం. సపోజ్ రెండు నెంబర్లకి మనం 1 into 2 చేయాలంటే ఇట్లా ఇంటూ తో డినోట్ చేసినట్టుగానే, లేదంటే 2 into 4 చేయాలంటే ఇట్లా ఇంటూ తో డినోట్ చేస్తాం కదా. అలా రెండు రిలేషన్స్ కి r1 ఒక రిలేషన్, r2 ఒక రిలేషన్ అయితే ఆ రిలేషన్స్ యొక్క ప్రోడక్ట్ లేదా కాంపోజిషన్ r1 సర్కిల్ r2 తో డినోట్ చేస్తాం. ఇక్కడ r1 r2 రెండు లేవు, ఓన్లీ r స్క్వేర్ కాబట్టి r సర్కిల్ r అని అర్థం. ఓకే, కాంపోజిషన్ ఆఫ్ రిలేషన్స్. సో ఆ విధంగా అయితే మీకు ఈ కాంపోజిషన్ ఆఫ్ రిలేషన్స్ తెలియాలంటే ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ తెలిసింటే ఈజీ అయిపోతుంది.
కాంపోజిషన్ ఆఫ్ రిలేషన్స్ తెలిసి ఉండాలంటే, అంటే ప్రోడక్ట్ ఆఫ్ రిలేషన్స్ తెలిసి ఉండాలంటే ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ తెలిసి ఉండాలి బాగా. అందుకే ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ ఇక్కడ నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు ఒకసారి ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ అంటే తెలుసుకొని ఈ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లనేషన్ చూసుకోండి. యెస్. ఇక్కడ చూడండి, లెట్ ఇఫ్ A is equal to 1, 2, 3, 4 and R is equal to the relation defined on A, then find the transitive closure of A of R అని అడిగారు కదా. సో ఇచ్చిన రిలేషన్ R నోట్ చేసుకున్నాం. A లో ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్, సిన్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A is equal to 4, A లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. కాబట్టి R ప్లస్ ట్రాన్సిటివ్ క్లోజర్ ఏమైపోతుంది, 4 వరకు రాయాలి ఇలా. ఒకవేళ 5 అని ఇచ్చుంటే R యూనియన్ R స్క్వేర్ యూనియన్ R క్యూబ్ యూనియన్ R పవర్ 4 యూనియన్ R పవర్ 5 రాసుకునేవాళ్ళు. 5 ఎలిమెంట్స్ ఉంటే 4 ఎలిమెంట్సే ఉన్నాయి కాబట్టి ఆ ఎలిమెంట్స్ ఏవైనా కావచ్చండి. 1, 2, 3, 4 కాదు. -1, 0, 2, 1 ఉన్నాయనుకో 4 ఎలిమెంట్స్ ఉన్నట్టే. సో ఇక్కడ హైయెస్ట్ ఎలిమెంట్ 4 కాబట్టి కాదు నేను రాసింది. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కౌంట్ చేసుకోవాలి. 4 ఎలిమెంట్స్ ఆర్ దేర్. సో R పవర్ 4 వరకు వస్తుంది ఫార్ములా. ఒకవేళ 3 ఎలిమెంట్స్ ఉంటే R యూనియన్ R స్క్వేర్ యూనియన్ R క్యూబ్ వరకే వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు ట్రాన్సిటివ్ క్లోజర్ కి ఫార్ములా రాసుకోవాలి. ఇట్లా R ప్లస్ తో డినోట్ చేస్తాం ట్రాన్సిటివ్ క్లోజర్ ని, పైన డెఫినేషన్ చెప్పినట్టుగా. సో R యూనియన్ R స్క్వేర్ యూనియన్ R క్యూబ్ యూనియన్ R పవర్ 4 వరకు రాయాలి. ఆ తర్వాత మనము 1 by 1 ఫైండ్ అవుట్ చేస్తాం. R ఆల్రెడీ ఉంది కదా, R డైరెక్ట్ గా వాడు ఇచ్చాడు కదా. R స్క్వేర్ కనుక్కోవాలి, R క్యూబ్ కనుక్కోవాలి, R4 కనుక్కోవాలి. దట్స్ ఆల్. R పవర్ 4 వరకే కనుక్కుంటాం. అయితే R స్క్వేర్ ఎలా కనుక్కుంటామో నేర్చుకుంటే R క్యూబ్ కూడా ఈజీ అవుతుంది, R పవర్ 4 కూడా ఈజీ అవుతుంది. ఒకటి కనుక్కోవడం నేర్చుకుంటే చాలు. R స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ composition of relations or product of relations. It can be easily obtained once you know the transitivity property. Transitivity property అంటే ఒకసారి జస్ట్ బ్రీఫ్ గా చెప్తాను. ఇక్కడ చూడండి, A, B, B, C రిలేషన్ లో ఉన్నాయనుకోండి. A నుంచి B కి రిలేషన్, B నుంచి C కి రిలేషన్ ఉంటే A నుంచి C కి కూడా రిలేషన్ ఉంటుంది అని అర్థం. అంటే ఈ కామన్ ఏదైతే ఉందో B, అది పోతే A నుంచి C కి కూడా రిలేషన్. అంటే ఇలానే రాసేది, A నుంచి C కి రిలేషన్ ఉన్నప్పుడు ఎలా రాస్తాం మనము, A, C అనే ఆర్డర్డ్ పేరు రాస్తాం. అది దాని అర్థం. ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ అంటే A, B, C అనేటువంటి ఆర్డర్డ్ పేర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి రిలేషన్ లో, A, C అనేటువంటి న్యూ ఆర్డర్డ్ పేరు కూడా ఉంటుంది అని. అది ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ. సో ఇప్పుడు R స్క్వేర్ కనుక్కోవాలి మనము. ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ R సర్కిల్ R లైక్ దిస్. ROR గాని అలా చదవద్దు మీరు దీన్ని. సో ఇట్ ఈస్ R సర్కిల్ R. నౌ R సర్కిల్ R అంటే R మొత్తం రాశాను, మళ్ళీ సర్కిల్ పెట్టాను మధ్యలో, మళ్ళీ R రాశాను కదా. ఇప్పుడు R సర్కిల్ R ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూద్దాం. యూ స్టార్ట్ విత్ 1, 2 ఎలిమెంట్ హియర్. 1, 2 ఉంది కదా, ఇది ఒక్కటి జాగ్రత్తగా వినండి. 1, 2 అనే ఎలిమెంట్ స్టార్టింగ్ లో తీసుకున్నారు కదా. ఇక్కడ 1, 2 అనేటువంటి ఆర్డర్డ్ పేరు లో రెండో పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ఏంటి, 2. ఆ 2 తో స్టార్ట్ అయ్యే ఆర్డర్డ్ పేర్స్ ఇక్కడ ఏమైనా ఉంటే చూడండి. సెకండ్ రిలేషన్, ఐ మీన్ సర్కిల్ తర్వాత ఉన్న రిలేషన్ లో 2 తో స్టార్ట్ అయ్యి ఉన్న రిలేషన్స్ ఈ రెండు అండి. 2 తో స్టార్ట్ అయిన రిలేషన్స్ ఈ రెండు. అంటే A, B ఉంటే B, C చూసుకోవాలి కదా. అందుకని A, B తో ఎండ్ అయింది కాబట్టి B తో స్టార్ట్ అయినాయి, B, C అలాంటి రిలేషన్స్ చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, ఇటు పక్క 1, 2 చూస్తున్నారు మీరు. అటేమున్నాయి 2, 3, 2, 1 కదా. కాబట్టి ఇక్కడ 2 పోతే 1 నుంచి 3 కి రిలేషన్ ఉంటుంది. కాబట్టి 1, 3 అనే ఆర్డర్డ్ పేరు ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఆ 1, 3 ని రాయాలి మీరు R స్క్వేర్ లో. దేర్ఫోర్ R స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1, 3 రాయాలి. తర్వాత అదే 1, 2 కి 2, 1 కూడా ఉంది కదా, 2 తో స్టార్ట్ అయ్యేది. కాబట్టి 1, 1 అనేటువంటి ఆర్డర్డ్ పేరు ఎగ్జిస్ట్ అవుతుంది. 1, 1 అనేటువంటి ఆర్డర్డ్ పేరు కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ అలా ప్రతి ఆర్డర్డ్ పేరు చూసుకో వంట పోవాలి మీరు.
ఇప్పుడు 1, 2 అయిపోయింది కదా. నెక్స్ట్ 2, 3 చూసుకోండి. 2, 3 అంటే 3తో స్టార్ట్ అయ్యి చూసుకోండి. ఇక్కడ 3తో స్టార్ట్ అయ్యి ఏమేమి ఉన్నాయి, ఇది ఉందండి. 3, 4 అనే ఆర్డర్డ్ పేరు ఉంది. 3, 4 ఆర్డర్డ్ పేరు ఉందంటే 2, 3, 3, 4 యూస్ ద రిజల్ట్. 2, 3, 3, 4 ఏ రిజల్ట్ ఇస్తాయండి? 2, 3, 3, 4. ఇక్కడ 3, 3 పోతే 2, 4 అనేటువంటి ఆర్డర్డ్ పేరుని ఇస్తారు. ఆ 2, 4 అనే ఆర్డర్డ్ పేరునే ఇక్కడ రాశాం. ఓకే, నెక్స్ట్ ఇంకా అయిపోలేదు కదా. ఇంకా మనకు 3, 4 అనే ఆర్డర్డ్ పేరు ఉంది. 3, 4 అనే ఆర్డర్డ్ పేరు అంటే 4తో స్టార్ట్ అయ్యి చూసుకోవాలి. ఇక్కడ 4తో స్టార్ట్ అయ్యి ఒకటి కూడా లేదు కాబట్టి ఇక్కడ ఏం చేయం, ఏ ఆర్డర్డ్ పేరు రాదు కొత్తగా. ఇది 3, 4తో చూసుకున్నప్పుడు 3, 4 అంటే 4తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఏమి 4తో స్టార్ట్ అనేవి లేవు కాబట్టి తీసాం. నెక్స్ట్ 2, 1 చూసుకోండి. 2, 1 అంటే ఎండింగ్ లో ఏముంది? ఇక్కడ 1 ఉంది. 1తో స్టార్ట్ అయ్యే ఆర్డర్ పేర్స్ ఏమున్నాయి? ఇది ఒక్కటి ఉందండి. 1తో స్టార్ట్ అయ్యే ఆర్డర్ పేరు ఇది ఒక్కటి ఉంది. అంటే 2, 1, 1, 2 చూసుకోండి. 2, 1, 1, 2 రిజల్ట్ ఏమైంది అప్పుడు? 2, 2. A, B, B, C అంటే A, C కదా. అలానే 2, 2 వస్తుంది. 2, 2 ఫస్ట్ది లాస్ట్ది కదా. 2, 2 అలా ఆర్డర్ పేర్స్ అన్నిటికీ అయిపోయినాయండి. లాస్ట్ వరకు వచ్చాం కదా, అన్ని అయిపోయింది. ఇది ఒక్కటి చూసుకుంటే చాలు. మీరు మొదట ఉన్నటువంటి దీన్ని చూసుకుంటే చాలు. మీరు ప్రతి ఎలిమెంట్, ఈచ్ ఎలిమెంట్ చూసుకుంటే 1, 2 అనే ఆర్డర్ పేరు చూసుకున్నారు. 2తో స్టార్ట్ అయ్యే ఆర్డర్ పేర్స్ ఇక్కడ చూసుకున్నారు. ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అప్లై చేశారు. అందుకని దీన్ని ట్రాన్సిటివ్ క్లోజర్ నే అన్నారు. ట్రాన్సిటివ్ ప్రాపర్టీ ఉపయోగపడుతుంది కాబట్టి. ఎస్, R² అయిపోయిందండి. ఇప్పుడు R³ కి రండి. R³ అంటే R² సర్కిల్ R అని చెప్పాను. R² సబ్స్టిట్యూట్ చేయండి. ఇదంతా R². ఇప్పుడే కనుక్కున్నాం కదా, ఇదంతా R². ఇది కదా R². ఈ R² ని సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ ఈ R² ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. మొత్తం ఇదంతా R² అండి. ఇదంతా కూడా R². సర్కిల్ R సబ్స్టిట్యూట్ చేయాలి కదా. R అంటే ఇదంతా R మీకు తెలుసు కదా, వాడు ఇచ్చింది R, ఇది R. సో ఇక్కడ నేను ఫార్ములా రాసి R³ R² సర్కిల్ R కదా, అది సబ్స్టిట్యూట్ చేశానండి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత యాజ్ యూజువల్ గా ఇంతకు ముందు లాగానే 1, 3తో స్టార్ట్ చేయండి. 1, 3తో స్టార్ట్ చేసినప్పుడు 3తో స్టార్ట్ అయ్యే ఆర్డర్ పేర్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ అంటే ఉన్నాయండి. ఇది ఉంది. 1, 3, 3, 4 అంటే రిజల్ట్ ఏమైంది? 1, 4 అవుతుంది. ఆ రిజల్ట్ ని ఇక్కడ రాశాను. అదేవిధంగా ఇంకా 3తో ఏమైనా ఉన్నాయా? లేవు. తర్వాత 1, 1 తీసుకోండి. 1, 1 అంటే ఎండింగ్ లో ఏముంది? 1 ఉంది. మళ్ళీ ఈ 1 అండి, సెకండ్ పొజిషన్ లో ఉన్నాను. 1 ఇది. ఇక్కడ 1తో స్టార్ట్ అయ్యి ఏమున్నాయి? 1, 2 ఉంది. 1, 1 ఇక్కడ ఉంది. ఇక్కడేమో 1, 2 ఉంది. కాబట్టి రిజల్ట్ 1, 2 అవుతుంది. మళ్ళీ ట్రాన్సిటివ్ ప్రాపర్టీ ప్రకారం. తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? 1తో స్టార్ట్ అయ్యి లేవు. తర్వాత 2, 4 చూసుకోండి. 2, 4 అంటే ఇక్కడ 4తో స్టార్ట్ అయ్యి చూసుకోవాలి. 4తో స్టార్ట్ అయ్యి అసలు లేవు కాబట్టి దీనికి మళ్ళీ ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అప్లై చేయలేము. 2, 2 అంటే మళ్ళీ ఇక్కడ 2తో స్టార్ట్ అయ్యి చూసుకోండి. సో ఇవన్నీ అరేంజ్ చేయనివ్వండి, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాం? ఈ 2, 2 చూస్తున్నాం. 2, 2 అంటే ఇక్కడ మళ్ళీ 2తో స్టార్ట్ అయ్యి చూసుకోండి. 2తో స్టార్ట్ అయ్యింటే ఇది 2తో స్టార్ట్ అయింది. 2, 1 కూడా 2తో స్టార్ట్ అయింది కదా. ఈ రెండింటికి చూడండి, ఈ రెండింటికి చూడండి. సో ఫస్ట్ 2, 2, 2, 3కి చూసినప్పుడు రిజల్ట్ ఏంటి? 2, 2 పోతే 2, 3 రిజల్ట్. ఆ 2, 3 రాశాను ఇక్కడ. అదేవిధంగా ఈ 2, 2కి ఈ 2, 1కి చూస్తే 2, 2 పోగా ఇంకా 2, 1 రిజల్ట్ ఉంటుంది. అలా ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అప్లై చేయాలి. సో రిజల్ట్స్ అన్ని రాసాం. ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఏం రాసాం మనం? ఎలిమెంట్స్ ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తే వచ్చిన రిజల్ట్స్ రాసాం. A, C రాసాం. AB, BC ఉన్నప్పుడు A, C కదా రిజల్ట్. A, C రాసాం ఇక్కడ. సో అలానే R⁴ కూడా మీరు R² రాయొచ్చు, లేదా అదే R² సర్కిల్ R² రాయొచ్చు, లేదా R³ సర్కిల్ R కూడా రాయొచ్చు. నేను ఇక్కడ R³ సర్కిల్ R రాశాను. మీరు R² సర్కిల్ R² రాసినా కూడా రిజల్ట్ సేమ్ ఇలానే వస్తుంది.
సో ఆర్ క్యూబ్ సర్కిల్ ఆర్ అంటే ఇప్పుడే ఆర్ క్యూబ్ కనుక్కున్నాను కదా, ఈ ఆర్ క్యూబ్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను, సర్కిల్ రాశాను, ఆర్ కదా, ఆర్ క్యూబ్ సర్కిల్ ఆర్ అన్నాను కాబట్టి ఈ ఆర్ రాశాను మళ్ళీ. సో ఆర్ క్యూబ్ సర్కిల్ ఆర్ అంటే ఇలా ఉంటుంది. ఇది r⁴. సేమ్ ఇందాకట్లాగానే ఒకటి చెప్తాను చూడండి. 1,4 ఉంది కదా, దీంతో స్టార్ట్ చేయండి. ఇక్కడ 4 తో స్టార్ట్ అయ్యి ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి. ఏమీ లేవండి 4 తో స్టార్ట్ అయ్యి, కాబట్టి దీంతో ఏమి రావు, ట్రాన్సిటివ్ ప్రాపర్టీ ఏమి అప్లికబుల్ కాదు. తర్వాత 1,2 తో చూసుకోండి. 1,2 అంటే ఎండింగ్ లో ఏముంది, 2 ఉంది. 2 తో స్టార్ట్ అయ్యే చూసుకోండి. ఇక్కడ 2 తో స్టార్ట్ అయ్యి ఇది ఒకటి ఉందండి, కాబట్టి 1,2 2,3 రిజల్ట్ ఏమవుతుంది, 1,3 అవుతుంది. ఆ 1,3 అందుకే ఇక్కడ రాశాను, 1,3 రాశాను. ఇంకా 1,2 ఇక్కడ 1,2 ఇలానే ఉంటుంది. ఇంకా 2 తో స్టార్ట్ అయ్యి ఇది కూడా ఉందండి. ఇది ఒకటే కాదు, ఇది ఒకటి కాబట్టి దీనికి రిజల్ట్ ఏమొచ్చింది, 1 2 2 3 కి 1 3 వచ్చింది. మళ్ళీ 2 1 కూడా ఉంది కదా, దానికి కూడా అప్లై చేయాలి. ఈ రెండు చూసుకోవాలి. 1 2 2 1 అంటే 1 1 రిజల్ట్, 1 2 2 1 అంటే 1 1 రిజల్ట్. అదే విధంగా 2 3 చూసుకోండి. 2 3 అన్నప్పుడు 3 తో స్టార్ట్ అయ్యి చూసుకోండి. 2 3 తో స్టార్ట్ అయ్యి ఏమున్నాయి, ఇది ఉందండి. 2 3 3 4 అంటే 2 4 వస్తుంది రిజల్ట్, రైట్. అదే విధంగా ఇంకా 3 తో స్టార్ట్ అయ్యి ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఏమి లేవు. ఇంకా 2 3 3 4 ఒక్కటే చూసాం. ఇంకా ఏమైనా చూద్దామంటే ఏం లేవు 3 తో స్టార్ట్ అయ్యి. కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ కి వచ్చేసేయండి, 2 1 కి వచ్చేసేయండి. 2 1 అంటే 1 తో స్టార్ట్ అయ్యి చూసుకోవాలి. 1 తో స్టార్ట్ అయ్యేది ఓన్లీ ఒకటే ఉంది, ఇది ఒకటే ఉంది. 2 1 కి 1 తో స్టార్ట్ అయ్యి చూడాలి. 1 తో స్టార్ట్ అయ్యి ఒక ఆర్డర్ పేరే ఉంది. 2 1 1 2 అంటే రిజల్ట్ ఏమొస్తుంది, 1 1 పోక 2,2 రిజల్ట్ వస్తుంది. ఇది 2,2 రిజల్ట్. ఇది R4 ఫైండ్ అవుట్ చేసే విధానం. ప్రతిసారి కూడా ఆ యొక్క కాంపోజిషన్ ఆఫ్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేసే విధానం ఎప్పుడు బాగా అర్థమవుతుంది అంటే ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ గురించి తెలిస్తే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఫైనల్ గా మనకు R⁴ వరకు ఎందుకు కనుక్కున్నామంటే ఏ అనే సెట్ లో వాళ్ళు ఇచ్చినటువంటి ఇక్కడ క్యాపిటల్ ఏ అనే సెట్ లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇంతవరకు రాస్తే సరిపోతుంది ఫార్ములా 4 వరకు. ఇప్పుడు ఫైనల్ గా R+ = ట్రాన్సిటివ్ క్లోజర్ = ఈ విధంగా రాసాం. ఇప్పుడు యూనియన్ కదా, యూనియన్ అంటే మీకు తెలుసండి. యూనియన్ అంటే ఎలా రాస్తాము, R R² R³ R⁴. ఈ మూడు కూడా లిసన్ టు మీ నౌ. ఈ మూడింటిని కూడా యూనియన్ చేయాలి. యూనియన్ చేయడం అంటే ఏంటి, రిపిటేషన్ ఏమైనా ఉంటే ఒకసారే రాయాలి అని అర్థం. అన్ని ఎలిమెంట్స్ రాయాలి. R R² R³ R⁴ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ రాయాలి. అన్ని ఎలిమెంట్స్ అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఆర్డర్డ్ పేర్స్ అండి. ఎలిమెంట్స్ ఏంటి, ఇక్కడ ఆర్డర్డ్ పేర్సే ఎలిమెంట్స్. 1 2 ఒక ఎలిమెంట్, 2 3 ఒక ఎలిమెంట్, 3 4 ఒక ఎలిమెంట్, 2 1 ఒక ఎలిమెంట్. ఇలా ఎలిమెంట్స్ ఏంటి ఇక్కడ రిలేషన్ లో అంటే ఆర్డర్డ్ పేర్స్. దిస్ ఈజ్ ఎ సెట్. R R² R³ R⁴. దీస్ ఆల్ ఆర్ సెట్స్. ఎందుకంటే రిలేషన్స్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ సెట్స్. ఇక్కడ R యూనియన్ R² యూనియన్ R³ యూనియన్ R⁴ కనుక్కోవాలంటే అన్నిటిని రాయాలి. బట్ రిపిటేషన్ ఉంటే ఒకసారి రాయాలి. కాబట్టి అన్నిటిని రాయమన్నారు కాబట్టి ముందు R లో రాసేసేయండి మొత్తం. రిపిటేషన్ ఉంటే మళ్ళీ ఒకసారి రాద్దు. సో 1 2 2 3 3 4 2 1 ఇవన్నీ రాసేసేయండి. ఇక్కడ వరకు రాసేసేయండి. 1 2 2 3 3 4 2 1 రాసేసాను. ఇక్కడ వరకు రాసేసాను. తర్వాత ఇక్కడికి రండి, R² కి రండి. R² లో రాయొచ్చా 1 3 రాయొచ్చా అంటే ఇంతకు ముందు రాలేదు కాబట్టి 1 3 రాయొచ్చు. తర్వాత 1 1 రాయొచ్చండి, ఇంతకుముందు ఎక్కడ రాలే. 2 4 రాయొచ్చండి, ఇంతకుముందు ఎక్కడ రాలేదు 2 4. చూసుకోండి, రిపిటేషన్ వస్తే రాయకూడదు, ఒకసారి రాయాలి. 2 2 అనేది ఇంతకుముందు వచ్చిందా అంటే రాలేదు కాబట్టి 2 2 రాశాను. తర్వాత R³ కి రండి. R³ లో ఉన్న 1 4 రాయొచ్చా అంటే రాయొచ్చు, ఇక్కడ ఇంతకుముందు ఎక్కడ రాలేదు. 1 2 రాయొచ్చా అంటే రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే ఇంతకుముందు ఆల్రెడీ 1 2 వచ్చింది చూడండి. ఇదిగో ఇక్కడ 1 2 వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఈ 1 2ని మళ్ళీ రాయలేదు. ఇక్కడ ఈ 1 2ని మళ్ళీ ఇక్కడ రాయలేదు, నేను సెట్ లో చేర్చలేదు. అలానే చూడండి, ఇక్కడ ఏ రిపీట్ అయ్యాయో చెప్తా చూడండి. ఈ సెట్స్ లో ఏ రిపీట్ అయ్యాయో చెప్తాను చూడండి. 1 2 రిపీట్ అయిందండి. 2 3 కూడా రిపీట్ అయిందండి. రిపీట్ అంటే R R² R³ R⁴ ఎక్కడ ఉన్నా రిపీట్ అయినట్టు. యూనియన్ కదా, ఆ నాలుగింటికి కదా మీరు యూనియన్ కనుక్కుంటుంది. R R² R³ R⁴ రిపీట్ అయినా చూసుకోండి.
1 2 ఆల్రెడీ వచ్చింది R లో, 2 3 కూడా R లో వచ్చింది, 2 1 కూడా R లో వచ్చేసింది. ఈ 3 కూడా R లో వచ్చేసాయండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ యొక్క 1 2 2 3 2 1 ఇవన్నీ R లో వచ్చేసాయి, R లో వచ్చేసాయి. అండ్ ఇక్కడ రాసేసాం 1 2 2 3 2 1 ఇవన్నీ రాసాం కాబట్టి మళ్ళీ రాయకూడదు, ఒకసారే రాయాలి. R రాసేటప్పుడు రాసాం కాబట్టి మళ్ళీ R క్యూబ్ రాసేటప్పుడు రాయకూడదు. అంటే ఐ మీన్ ఇక్కడ R ప్లస్ లో రాయకూడదు, ట్రాన్సిటివ్ క్లోజర్ లో మళ్ళీ రాయకూడదు, రిపిటేషన్ రాయకూడదు. తర్వాత 1 3 R పవర్ 4 లో 1 3 రాద్దాం అనుకున్నారు అనుకోండి, 1 3 ఆల్రెడీ R స్క్వేర్ లో వచ్చింది కాబట్టి ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. R పవర్ 4 లో 1 1 ఇలా అన్ని కూడా యూనియన్ అంటే మీకు తెలుసండి, ఇంకా నేను మళ్ళీ చెప్తే కూడా కన్ఫ్యూజన్. సో యూనియన్ రాసాం అంతే. అంటే ఈ ఆర్డర్డ్ పేర్స్ అన్ని రాయాలి. సింపుల్ గా చెప్పాలంటే R స్క్వేర్ R క్యూబ్ R పవర్ 4 లో ఉన్నటువంటి అన్ని ఆర్డర్డ్ పేర్స్ రాయాల్సిందే. అన్ని అంటే ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ కూడా 4 ఉన్నాయి, ఇక్కడ 4, మొత్తం 16 రావు. రిపిటేషన్ ఉన్నాయి అనుకోండి, రిపిటేషన్ ఉంటే ఒకసారి రాయాలి. ఐ మీన్ ఇక్కడ 2 2 ఉంది R స్క్వేర్ లో, R పవర్ 4 లో కూడా 2 స్క్వేర్ ఉంది, 2 2 ఉంది, R పవర్ 4 లో కూడా 2 2 ఉంది. కాబట్టి 2 సార్లు రాయకూడదు, ఒకసారే రాయాలి యూనియన్ లో. అది సింపుల్ గా చెప్పాలంటే. మొత్తం 16 రావు ఇక్కడ. ఎన్ని వచ్చాయి ఎలిమెంట్స్ లెక్కేయండి, 4 5 6 7 8 9 ఎలిమెంట్స్ వచ్చాయంటే మిగతా ఎందుకు రాలే 7 అంటే రిపీట్ అయి ఉంటాయి. ఆ రిపీట్ అయిన 7 ఎలిమెంట్స్ ఏంటో తెలుసా, ఇవేనండి. రిపీట్ అయిన 7 ఎలిమెంట్స్ ఏంటంటే ఈ 4 రిపీట్ అయ్యాయి ఆల్రెడీ పైన, ఈ 3 రిపీట్ అయ్యి ఉంటాయి, 4 ఈ 3 4 ఈ 3 ఈ 7 రిపీట్ అయ్యాయి. సో ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ట్రాన్సిటివ్ క్లోజర్ ఆఫ్ ఎ రిలేషన్. ఎగ్జామ్స్ లో ఎలా అడుగుతారంటే డిఫైన్ ట్రాన్సిటివ్ క్లోజర్ ఆఫ్ ఎ రిలేషన్ అండ్ ఫైండ్ ది ట్రాన్సిటివ్ క్లోజర్ ఆఫ్ ద రిలేషన్ అని చెప్పేసి ఇలా ఒక క్వశ్చన్ అడుగుతారు, డెఫినేషన్ అడుగుతారు, ఈ క్వశ్చన్ అడుగుతారు ఇలా. రైట్, we stop here.